ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా, చేపల పులుసు రెడీ. నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అందులో తలకాయ ముక్క తినాలంటే దానికి ఒక ఆర్ట్ అనమాట. ఈ చేప తినడం పెద్ద ఏంటంటే ఆర్ట్. నాకైతే మామూలుగా కాదు, నోరు ఊరుతుంది. ముందైతే ఈ చేపల పులుసులో ఈ ముక్కలు విరగకుండా ఉండాలంటే నేను ఈ తలకాయ ముక్క తీసేస్తాను అనమాట. ఉడికేటప్పుడు వేస్తాను, ఉడికిపోయిన తర్వాత ఈ తల ముక్క తీసేసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే సర్వ్ చేయడానికి ఇబ్బందిగా ఉండకుండా. సో తీసేద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా తీయాలి, పక్కన మొక్క డిస్టర్బ్ కాకుండా. తల ముక్క నాకైతే తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. బాగా ఉడికింది, చూసారు కదా. ముక్క విరగకూడదు కానీ ముక్క ఉడకాలి, ఇది కాన్సెప్ట్ అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేవారు. దొండకాయ వండిన, బెండకాయ అయితే చాలామంది అంటే కలిపేటప్పుడు ముక్కలు అయిపోతుంటారు కదా. దొండకాయ, బెండకాయ, వంకాయ అవి ఏంటంటే ముక్క ఉడకాలి బట్ ముక్క చెదిరిపోకూడదు. సో అలాగే చేప కూడాను ముక్క ఉడకాలి కానీ ముక్క చెదిరిపోకూడదు. కలిపేటప్పుడే అది మనకి అర్థమవుతుంది. సో ఈ చేప ముక్క తినేద్దాం. మా ఇంట్లో తలకాయ ముక్క ఎవరు తినరు. మామూలుగా తల తినేది నేనే, చేప తల తినేది కూడా నేనే. సో ఇలా కొంచెం సైడ్గా పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి వెళ్ళాలంటే కొంచెం చేప చల్లారాలన్నమాట, చల్లారితేనే బాగుంటుంది. సో మూత పెట్టేస్తాను. సో నేనైతే ఈ చేప ముక్క చూస్తూ ఉండలేకపోతున్నాను. అందులో తలకాయ ముక్క తినేయడానికి రెడీ అయిపోయా. చూద్దాం ఎలా ఉందనేది. ఉప్పు కారం చూడాలంటే ఒక్క ముక్క తినాలంటారు కదా, అలా. సూపర్ ఉంది. ఇది రవ్వ అనమాట, రవ్వ చేప. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. పులుసు కరెక్ట్గా పడితే మాత్రం చాలా బాగుంటుంది. ముళ్ళు మామూలుగానే ఉంటాయి, ముళ్ళు మరీ ఎక్కువ ఉండవు, అలానే తక్కువ ఉండవు. బట్ పెద్ద ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఎక్కువగా ఉండవు. చాలా బాగుంటుంది. తల ముక్కలో ఇంత మాంసం ఉంది చూసారా. చాలా జాగ్రత్తగా తినాలి సుమా. సో అదనమాట. మీలో ఎంతమందికి చేప అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే.